చేసిన ఎలిగేషన్స్ కు మరి కవితని ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ నిర్ణయం కూడా మరి కేసీఆర్ గారే తీసుకున్నారు. ఎందుకంటే పార్టీ అధినేత తను కాబట్టి కవితను సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంటే అక్కడ జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ కలిసి కూడా ఆమెను సస్పెండ్ చేస్తూ తీర్మానం లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మరి పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్పిన కవిత గారి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. రేపు ఆమె పరిస్థితి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ఒక పార్టీ పెట్టిన తర్వాత అది పాలకుల కోసం కాదు, ప్రజల కోసం. దాంట్లో ఎన్ని రకాల వెలిగేషన్స్ వచ్చినా ఎన్ని రకాలు వచ్చినా కూడా పార్టీ గురించి బయట పెట్టారు కాబట్టి ఆ పార్టీలు వ్యతిరేకతగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైదొలగడం అనేది కరెక్ట్. కేసీఆర్ గా చేసిన పని కరెక్ట్ అయిన పని. అది ఎవరికి మాట రాకుండా ఉంటుంది. ఆవిడ కూతురే కావచ్చు, కొడుకే కావచ్చు. అక్కడ పార్టీ మీద తప్పు దాయం పెట్టినప్పుడు పార్టీలో ఉన్నటువంటి పర్సన్స్ ని తప్పు చూపించినప్పుడు వాళ్ళని బయదొలగించడం కరెక్టే. అది కేసీఆర్ గారు అంతకన్నా ఏం చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే 10 మందిని ఆవిడ కోసము 10 మంది నాయకులకి అయితే చేయలేరు కదండి. ఖచ్చితంగా అది వైదొలగాల్సిందే. దీనిలో కూడా రాజకీయ కోణం ఉంది. దీనిలో ఖచ్చితంగా రాజకీయ కోణంతోనే జరుగుతుంది. ఇది రాజకీయ కోణంతోనే జరిగింది. నెక్స్ట్ కవిత గారి స్టెప్ ఎలా ఉండబోతుంది అంటున్నారు? కవిత గారి స్టెప్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు లోపల ఉన్నటువంటి పార్టీ నినాదాలు ఏదైతే ఉందో ఒక పార్టీలో చేస్తూ మరొక పార్టీ పెట్టడానికి కానీ మరొక దగ్గరికి సపోర్ట్ తీసుకోవడానికైనా మరొక దగ్గర ఇండివిజువల్ గా మనం చేయాలనుకున్న పని ఏదైతే ఉందో ఒక దగ్గర జాబ్ చేస్తూ ఇంకో దగ్గరికి ఎలా అయితే మనం చేయమో అది ఏదైనా దొంగగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫుల్ ఫ్లెక్సిబుల్ గా బయటికి ప్రజల్లోకి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అంటే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆవిడ హరస్కోప్ పట్టి అయితే వాళ్ళలో ఉన్నటువంటి ముగ్గురులో కూడా చేసినప్పుడు అయితే నేను ఏంటి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అలానే కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీరి జాతకాలన్నీ కూడా నేను పరిశీలించినప్పుడు అయితే కవిత గారి జాతకం అయితే కొంచెం జోష్లో ఉంది. కవిత గారి జాతకం రానున్నటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే వినాదం ఉందో ఆ నినాదాన్ని ఖచ్చితంగా ఆవిడ ప్రజల్లో తీసుకెళ్లగలుగుతుంది, ప్రజల నుంచి మెప్పొందగలుగుతుంది అనే ఒక ఇదైతే ఆవిడ నాకు కనిపిస్తా ఉంది. కానీ చెప్పలేం. రానున్నటువంటి కాలంలో పార్టీ పెట్టొచ్చు, పార్టీతో సంబంధం లేకుండా పదవులైనా రావచ్చు, మంచి మంచి కేంద్ర ప్రభుత్వం లాంటి సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మంచి అయితే జరుగుతుంది దీని వలన. పార్టీ నుంచి బయదొలగడం వల్ల ఆవిడకి ఒక ఫ్రీడమ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఆ మసబారినటువంటి ముసుగు ఏదైతే ఉందో అది తీరిపోయిందని చెప్పొచ్చు. గబ్బిడం లాంటి స్థానం నుంచి గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళింది అనుకోవచ్చు. గబ్బిడం నుంచి గద్ద వరకు గబ్బిలం బీఆర్ఎస్ జాగృతి అంటారు. అంటే అలా వేరే తీసే పర్లేదు. ఆవిడకున్న పదవి గబ్బిలం. అంటే ఇప్పుడు ఆమె ఫ్రీడమ్ కోసమే మరి ఇదంతా సృష్టించుకుంది. ఇలా సృష్టించడం కాదండి, అక్కడ సిచ్యువేషన్ వాస్తవం. అది సిచ్యువేషన్ బట్టే వాస్తవం. అది ఇప్పుడు ఆవిడకి చెప్పడం వల్ల వాస్తవం మంచి జరిగింది, ఆవిడ చెప్పడం వల్ల ఆవిడకి మంచి జరిగింది, ఆవిడకి చెప్పడం వల్ల ఎవరు ఏంటని వీళ్ళు తెలుసుకుంటే మంచిది. బీఆర్ఎస్ నాయకులే కాదు, రేపటి రోజున కాంగ్రెస్ నాయకులే కాదు, ఎవరికైనా వెలిగేషన్స్ తప్పవు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి వెలిగేషన్ తప్పవు. ఎందుకంటే గల్లీ లీడర్ అండి, వాడికి పదవి ఉండదు, ఏముండదు, లక్షల రూపాయలు డబ్బులు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఎకరం పొలంతో బయటకు వచ్చి లక్షల రూపాయలు నువ్వేం చేయకుండా సంపాదించావు. మర్డర్ చేయాలి, లేకపోతే ఇంకోటైనా చేయాలి, లేదా అమ్మాయిలన్నా అమ్మాలి, లేకపోతే ఇంకేం చేస్తే వచ్చాయి. ఏదైనా ఇలాంటి పథకాలన్నా తీసుకురావాలి. నువ్వు ఏం చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ప్రాచీన కారు ఇలాంటి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? అయితే బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోబోతుందంటారు? బీఆర్ఎస్ పుంజుకోబోతుందా అంటే చెప్పలేమండి. అది 50-50 చాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఆల్రెడీ ఉన్నది కాబట్టి, ఇంతకుముందు 10 సంవత్సరాలు పాలన చేసింది కాబట్టి బీఆర్ఎస్ అనడం నాకు ఇష్టం లేదండి. టీఆర్ఎస్ అనాలి, దాన్ని టీఆర్ఎస్ అనాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది కూడా చాలా ఎలిగేషన్, అంటే దీనిపైన చాలా ట్రోల్ అయింది. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుపడింది, బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మొత్తం పడిపోయింది అని చెప్పేసి. బీఆర్ఎస్ అనేది వాళ్ళ ఇంట్లో ఎవరికి కలిసి రాదు. కవిత గారికి కలిసి రాదు, హరీష్ రావు గారికి కలిసి రాదు, అలానే కేసీఆర్ గారికి అసలు కలిసి రాదు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అలా కలిసి రాదని తెలుసుకొని కవిత గారు పక్కకు చెప్పలేమండి. కాకపోతే ఇక్కడ ఒకటి, కవిత గారి మీద కూడా చాలా వెలిగేషన్స్ వచ్చాయి పార్టీలో ఉన్నప్పుడే. మరి మీరు అట్లా అన్నారు కదా, కవిత గారు అలా మాట్లాడారు అని. ఆవిడకి ఎంతో నొప్పిస్తేనో మాట్లాడుంటారు. ఒకటి అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లలాగైతే చూడలేదు ఆవిడని. బయటికి మా అమ్మాయి అంటారు, బయటికి మా కూతురు అంటారు, బయటికి అంటారు. కానీ మరి అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళంతా, ఇంత పెద్ద పార్టీ నాయకులు? మరి ఇప్పుడు ఏం చేశారు? ఆ కేసుని ఏం చేశారు? మరి ఏమైంది? వాస్తవాలు ఎక్కడున్నాయి? కావాలని చెప్పేసి ముందుగానే ఇరికిచ్చేశారు కదా. ఎవరికి హస్తం ఉంది? అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కవిత గారు అక్కడ వరకు వెళ్ళి జైలు వరకు వెళ్ళడానికి కారణం ఎవరు? అక్కడ ఏ వెలిగేషన్స్ అయినాయి? ఇక్కడ 10 షార్ట్ షీట్ ఏది లేదు కదా.
మరి ఇప్పుడు అంతా ఓపెన్ గా చెప్పినప్పుడు అప్పుడు ఓపెన్ గా చెప్పకుండా ఎప్పుడైతే కవిత గారి మనసు మారిపోయింది, ఈవిడ వేరే వెళ్ళబోతున్నారు అన్నప్పుడే కదా అక్కడికి పంపించేశారు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఆటోలు ఎక్కేసి మళ్ళీ ఫోటోలు వీడియో షూట్లు కవిత గారి కోసం వెళ్ళానని చెప్పేసి అని ఇవన్నీ కూడా ఏంటి అనేది ప్రజలకు తెలుసు. చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఏం లేదు, కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలవుతుంది. 7వ తారీఖున ప్రధాన విచారణ ఉంది కాబట్టి ఆ రోజు తేలబోతుంది. మరి ఒకవేళ దానిపైన అవినీతి కుంభకోణం జరిగింది అని తేలుస్తుందంటారా సిబిఐ? ఖచ్చితంగా తెలవకపోవచ్చు. దాని వెనక వేరే ప్రభుత్వాలు ఉన్న అండగా ఉండి సిబిఐకి ఉంటే గనక ఖచ్చితంగా తెలవచ్చు. ఇంకోటి ఏంటంటే కొమ్ము కాయకుండా ఉండాలి. ఈ మధ్యన సిబిఐలు కూడా చాలా మంది వేరే కేసుల్లో కూడా చూసే ఉన్నాను నేను, వాళ్ళు కూడా కొమ్ము కాయడం మొదలు పెట్టారు. కాబట్టి వారు నీతిగా ఉంటే ఇలాంటి ప్రాజెక్టులు మరొక నాయకుడు దాన్ని డిఫెండ్ చేయకుండా ఉంటారు. మరొక నాయకుడు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకున్నా కూడా ఇలాగా బయటపడబోతుందంటారా ఈ అవినీతి? ఇప్పుడు అవినీతి బయట పడవచ్చండి, కానీ కొంచెం సమయం తీసుకోవచ్చు. అక్కడ ఏమవుతుందంటే విచారణ జరుగుతుంది అంతే, అది నడుస్తూ ఉంటుంది ఒక పక్క నుంచి. ఈలోపు కొన్ని ప్రభుత్వాలు చొరవ చేసుకుంటాయి, అది కేంద్రం కావచ్చు, మరొక పెద్ద పార్టీలు కావచ్చు. ఆ చొరవ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఎవరి దగ్గర డబ్బు లేదండి ఈ రోజున, ప్రతి ఒక్కరు డబ్బుకే అమ్ముడుపోతాడండి. ప్రతిదీ డబ్బు కోసమే అండి జీవితం. కాబట్టి డబ్బుకి లొంగ తీస్తే కనుక ఏం చేయలేం. కాళేశ్వరం కాదు, అంతకన్నా పెద్ద ప్రాజెక్టులు ఉన్నా కూడా మళ్ళీ హైదరాబాద్ మొత్తం పడేసి మళ్ళీ కడతానన్నా కూడా దాన్ని ఏం చేయలేరు. ఏం చేయలేదు. అలాంటి బీచ్ లాంటి తీసుకురాకుండా ఉంటే ప్రాజెక్టులు బాగుపడుతుంది తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా మరి ఇప్పుడు, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటెళ్తున్నాయి ఏంటి, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం బయట పడుతుందా లేదా అనే విషయాలపైన కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కవిత గారు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మరి సస్పెండ్ అవ్వడం అనేది కవిత గారికి ప్లస్సే కానీ మైనస్ అయితే కాదు అని కూడా క్లియర్ గా చెప్పారు. మరి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఇక్కడ కేటీఆర్ గారు హరీష్ రావు గారు 50-50 ఛాన్సెస్ పైన జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆయన అధినేత, ఆయన కింద వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆయన ఒక బాధ్యతలు అప్పచెప్పినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా చేయనప్పుడు వీళ్ళు నిందితులు అవుతారు. కానీ ఆయన ఎలా నిందితుడు అవుతాడు? మరి అదే విషయము పాయింట్ ఇప్పుడు కరెక్ట్ గా కవిత గారు ప్రశ్నించారు, అందులో తప్పేముంది? ఆ ప్రశ్నించడం వల్ల ఆమెను సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు ఆమెకు ఒక ఫ్రీడమ్ ఉంది. అందులో ఒకటి ఆమె అందరికీ మంచి చేయబోతున్నారు కాబట్టి ఆమెకు ఒక ప్లస్సే అనుకోవాలి ఇది అని చెప్పేసి కూడా చక్కగా వివరించడం కూడా జరిగింది.